నేటి వైశిష్ట్యం అమ్మ, నేటి వైశిష్ట్యం ఏంటో తెలియచేయండి. ఈరోజు వైశిష్ట్యంలో ముఖ్యంగా ఏంటంటే ఈ రోజున వృశ్చిక సంక్రాంతి అంటే వృశ్చిక రాశిలోకి మనకి సూర్యుడు ప్రవేశించడం. మామూలుగా 12 సంక్రాంతులకు చెప్తాం కదా, మకర సంక్రాంతి నుంచి తీసుకుని ఈ రోజున ఆయన వృశ్చిక రాశిలో ప్రవేశిస్తాడు. సో నదీ స్నానాలు, దానాలు ఇవన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. కనుక ఈ రోజు వైశిష్ట్యంలో మనం ఈ యొక్క వృశ్చిక సంక్రాంతి అనే విషయాన్ని చెప్తాం. అలాగే ఎన్నో శైవ క్షేత్రాలు ఉన్నాయి. ఈ కార్తీక మాసంలో చాలామంది ఆ క్షేత్రాలను సందర్శించాలనుకుంటారు కాబట్టి చక్కని శైవ క్షేత్రం ఏదైనా తెలియచేయండి. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే సాధారణంగా మనకి జ్యోతిర్లింగాల గురించి తెలుసు. 12 జ్యోతిర్లింగాలు అని చెప్తారు కదా. ఈ 12 జ్యోతిర్లింగాలు చాలామంది జీవన కాలంలో వెళ్ళి రావడం వల్ల ఒక ముక్తి ఇవి ఏర్పడతాయి అంటారు. కానీ ఇంకొక విశేషమైన ఇంకొక ప్రదేశం కూడా ఉంది. అది చాలామంది ఉద్దేశం ఏంటంటే ఇది కూడా ఇంచుమించు జ్యోతిర్లింగం అంతా, దానికన్నా ఎక్కువగా దీన్ని సందర్శించిన వారికి ఆ అనుభూతి కలుగుతుంది అంటారు. ఇది మనం గనక తీసుకున్నట్లయితే ఈ ప్రదేశం మహారాష్ట్రలో మహాబలేశ్వర్ అని ఉంది. మహాబలేశ్వర్ అనేది అది సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఉంటుంది. అక్కడ ముఖ్యంగా ఈ యొక్క అక్టోబర్, నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలం చాలా చక్కటి, అంటే ఇది ఒక పక్కన ఆధ్యాత్మికత, ఒక పక్కన మంచి అనుభూతిని కలిగించే ప్రదేశంగా చెప్తారు. అంటే కొంతమంది ట్రెక్కింగ్కి కూడా పెడుతుంటారు. వెస్టర్న్ ఘాట్స్ అనే మాట వినుంటాం, పశ్చిమ శ్రేణులు. అలాగా ఇది ఎంత విశిష్టత కలగడానికి కూడా కారణం ఏంటి అంటే ఈ యొక్క శివాలయానికి ఉండే ప్రాముఖ్యత ఏంటంటే ఇక్కడ స్వయంభూగా వెలిశాడు ఆయన. ఎలా వెలిశాడు? చాలా 6 అడుగుల వెడల్పుగా రుద్రాక్ష ఆకారంలో ఉంటాడు. ఆ ఆకారమే రుద్రాక్ష కనబడుతుంది మనకు అది చూసినట్లయితే. అది చాలా విశేషంగా ఒకసారి దీనికి సంబంధించిన కథలో చెప్పే విధానం స్థల పురాణంలో కనుక చెప్పినట్లయితే అతిబల్, మహాబల్ అని 2 రాక్షసులు ఈ యొక్క శివుణ్ణి ఆత్మలింగాన్ని తీసుకొని ఈయన పెడుతున్నప్పుడు, ఎవరు ఈ యొక్క లంకకి బయలుదేరి పెడుతున్నప్పుడు ఈ యొక్క రావణాసురుడు అక్కడ శివుడి యొక్క శరీరం నుంచి పడిన బొట్టుల నుంచి 2 పుట్టాయి అన్నట్టుగా కొందరు చెప్తారు. కొందరు ఏంటంటే ఆ ప్రదేశాన్నే ఈ 2 రాక్షసులు పరిపాలిస్తూ ఉండిపోయే అతిబల్, మహాబల్. అయితే వీటికి సంబంధించి వీటిని ఎలాగైనా సరే వీటి వల్ల జనాలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వీటిని ఎలాగైనా అధిగమించాలి, వీటిని ఎలాగైనా మట్టు పెట్టాలి అన్న భావనలో అందరూ విష్ణుమూర్తిని పూజ చేస్తే ఆయన వెళ్ళి మొత్తానికి అతిబల్నే ఇది చేస్తాడు. కానీ మహాబల్ అనే రాక్షసుడి విషయం వచ్చేప్పటికీ ఆయన ఏమని కోరుకున్నంటే తనకిగా తాను ఇదైపోవాలి తప్ప, అంటే తనకు అనిపించాలి మరణం కావాలని, అంతే తప్ప ఇంకొకళ్ళు చేస్తే తను అందులోకి వెళ్ళకూడదనే వరం కూడా కోరుకుని ఉన్నాడు అంటారు. మరి ఆ సమయంలో మరి ఇంకా ఈయన ఏం చేస్తాడు? అప్పుడు శివుడి దగ్గరికి వచ్చి ఇదేం చేయాలి మనం ఇలా అనుకుంటే సరే అని మొత్తానికి ఆయన ఇంకొక మహాదేవతతో కలిసి ఈయన ఇది చేసేసి ఆ యొక్క మహాబల్ కోరిక మీద మహాబలేశ్వరుడు రూపంలో ఈయన వెలవడం, ఆయన తను ఉన్నంతకాలం తన గుర్తుగా అక్కడ ఉండాలి అని చెప్పి మహాబలుడు చాలా బలిష్టంగా ఉండే ఆ యొక్క రాక్షసుడు ఆయన కోసం మహాబలుడిగా ఈయన వెలిశాడని అంటారు. ఇప్పటికీ కూడా అది హేమాపండ్ శైలిలో అత్యద్భుతంగా, ఇప్పటిది కాదు కొన్ని వేల సంవత్సరాల క్రితం, 800 సంవత్సరాల క్రితం మళ్ళీ పునరుద్ధరించారు ఆ యొక్క దేవాలయాన్ని. ఆ యొక్క దేవాలయంలో విశిష్టత ఏంటంటే ఈ రోజుకి మళ్ళీ వస్తూ ఉంటాడు శివుడు అని నమ్ముతారు. ఆయన యొక్క శివుడి యొక్క డమరుకం, శివుడి యొక్క ప్రతిదీ కూడా అక్కడ ఉంటుంది అన్న విధానంలో చెప్తారు. అది ఎంత విశిష్టత కలిగిన దేవాలయం అంటే దానిలో ఉండే ఇంకొక గొప్ప విశిష్టత ఏంటంటే ఓల్డ్ మహాబలేశ్వరం కూడా దీంట్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనందరికీ తెలిసిన కృష్ణానది జన్మస్థలం అది. కృష్ణానది అక్కడ కృష్ణాబాయి మందిరం అని కూడా ఉంటుంది. అక్కడ కృష్ణానది పంచగంగలుగా పారుతూ ఉంటుంది. పంచగంగా టెంపుల్ అని చెప్పంటారు. ఆ శివాలయం అక్కడ అందమైన కృష్ణుడి విగ్రహం కూడా ఉంటుంది, కృష్ణాబాయి టెంపుల్ అంటారు. అందులో ఈ కృష్ణానది 5 రకాలుగా, అంటే సావిత్రి, గాయత్రి, కృష్ణ, తర్వాత కొయిన, వెన్న అని 5 రకాలుగా అది ధారలుగా వస్తుంది. ఈ ధారలుగా వచ్చినంతా కూడా నెమ్మదిగా అక్కడి నుంచి బయలుదేరి మనకి మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేప్పటికి విజయవాడ దగ్గర హంసల దీవి దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. అంటే అక్కడి నుంచి మొదలవుతున్నమాట దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలు అక్కడ అది చిన్న ధారగా వస్తుంది. ఆ దేవాలయంలో కింద నుంచి వచ్చి ఆ బయట చిన్న మనకి ఈ యొక్క గోముఖం నోట్లోంచి నీళ్ళు వస్తూ ఉంటాయి అన్నమాట. చాలా ఆ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటంటే అనారోగ్యాలు ఉండేవాళ్ళు కూడా అది చాలా చికిత్సాలయంగా దాన్ని భావించి ఆ వాటర్ తీసుకెళ్ళి ఇంట్లో పూజలకు కూడా వాడుతూ ఉంటారు చాలామంది. అది
కొంత ఎక్కువ కాలం నిలవ ఉంటుందని కూడా అంటారు. చాలా విశిష్టత కలిగిన దేవాలయంగా అదొకటి చెప్తారు. తర్వాత కృష్ణానది పుట్టుకగా కూడా ఒకటి చెప్తారు. ట్రెక్కింగ్కి కూడా చాలా ఉపయోగకరమైన, అంటే ఇష్టమైన వాళ్ళు ట్రెక్కింగ్ అనమాట, దాని కొండల మీదకి వెళ్ళే విధంగా చెప్తారు. వర్షాకాలంలో పెడితే ఇబ్బంది పడతారు, ఎందుకంటే జారుడు అధికంగా ఉంటుంది కాబట్టి. ఇది కాకుండా ఈ యొక్క శివుడు ఈ రుద్రాక్ష రూపంలో వెలవడం వల్ల, అది చూడడం వల్ల, అంటే మామూలుగా అయితే 12 జ్యోతిర్లింగాల్ని మనం దర్శిస్తాం, కానీ ఇది అంత ఈక్వల్గా కూడా అది విశేషంగా ఉన్న దేవాలయంగా చెప్తారు. శివుడు తనకిగా తాను వెలిసిన క్షేత్రం కాబట్టి ప్రపంచంలో ఎక్కడ ఈ రుద్రాక్షాకారంలో ఈ శివాలయం అనేది లేదు కనుక ఇది చాలా విశిష్టమైంది. చతురస్రాకారంలో రకరకాలుగా ఉంటుంది. వెళ్ళంగానే స్టార్టింగ్లోనే వినాయకుడి యొక్క ప్రథమ ఇది ఉంటుంది, ఆదిదేవుడు. లోపలికి పెడితే చాలా లోపల ఎప్పటిదో ఓల్డ్ అనమాట. తర్వాత దాన్ని సరిచేశారు, రీమోడల్ చేశారు. తర్వాత ఈయన మనకి అక్కడ ఉండే ఈ చక్రవర్తి, దాని శివాజీ మహారాజు తన తల్లి యొక్క వెయిట్కి సమానంగా తులాభారం అప్పట్లోనే వేయించి ఆయన దాన ధర్మాలు చేశాడంటారు. వాళ్ళందరూ కూడా పునరుద్ధరించారు. కానీ ఎక్సలెంట్ టెంపుల్ ఏదన్నా ఉంది అంటే, ప్రతి వ్యక్తి అవకాశం ఉంటే జీవితంలో చూడదగిన మందిరంగా మనం అదొకటి చెప్తాము. అలాగే కృష్ణానది పుట్టు పూర్వోత్తరాలు కూడా అక్కడే మొదలైంది కాబట్టి మన అందరం చూస్తున్న కృష్ణానదిని కూడా అక్కడ ఒకటి విశేషంగా చెప్తాము. తర్వాత ఈ పంచగంగల గురించి ఒకటి చెప్తారు. అలాగే కృష్ణాబాయి టెంపుల్తో పాటుగా ఈ యొక్క అక్కడ ప్రాముఖ్యత ఇంకా ఏంటి అంటే, అక్కడ స్ట్రాబెర్రీ చాలా ఫేమస్. ఆ స్ట్రాబెర్రీస్ అక్కడి నుంచే వస్తాయి. 80% ప్రపంచ దేశాలకు ఎగుమతి అయ్యే వాటిల్లో 80% మ్యాప్రో గార్డెన్స్ అంటారు. అక్కడ మొక్కలు, వాటికి సంబంధించిన అన్నీ కూడా చాలా విశేషంగా ఉంటాయి. ఇది ఈ యొక్క కార్తీక మాసంలో మనం దాని గురించి తలుచుకోవడం అనేది చాలా విశేషమైన దేవాలయంగా కూడా చెప్పచ్చు. మహారాష్ట్రలో ఉన్న చక్కని దేవాలయం గురించి చెప్పారు. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో దర్శించదగ్గ దేవాలయం ఏదైనా ఉంటే తెలియచేయండి. తప్పకుండా. మనకి తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాకుళం జిల్లాలో చూసినట్లయితే శ్రీముఖలింగం అని చెప్పి ఉంది. అత్యధిక ప్రాధాన్యత కలిగిన దేవాలయం అది. ఇప్పటిది కాదు, అతి పురాతనమైన దేవాలయం. ఆ దేవాలయంలో శివుణ్ణి ముఖలింగం అనే రకరకాల పేర్లతో పిలుస్తారు. ఆ యొక్క శివుణ్ణి అంత చక్కగా ఆరాధిస్తారు. ఆయన అలా ఆరాధించడానికి కూడా కారణం ఏంటంటే, మామూలుగా ఒక నానుడి కూడా ఉంది. ఏమని, మనకి కాశీలో లింగం, తర్వాత గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖరం, తర్వాత శ్రీకాకుళంలో ముఖ దర్శనం. ఇవి ఖచ్చితంగా చేయవలసినవి. అంటే అందరికీ తెలుసు గంగలో స్నానం ఎంత ఇంపార్టెంటో, ఆలయ శిఖర దర్శనం మనకి యొక్క దాంట్లో ఎంత ఇంపార్టెంట్ శ్రీశైలంలో. అలాగే ఇది కనుక తీసుకున్నట్లయితే ప్రధానంగా కాశీలో విశ్వేశ్వర స్వామి యొక్క లింగం అంత ప్రాముఖ్యత. ముఖం రూపంలో శివుడు ఉండడం అనేది ఎక్కడా లేదు. ఇక్కడ ఈ ఒక్క క్షేత్రంలోనే ముఖాకృతిలో శివుడు చెట్టులోంచి, ఇప్ప చెట్టులోంచి ఆయన బయటపడతాడు. దానికి సంబంధించి స్థానికులు చెప్పే కథ కూడా ఏంటంటే, ఒకానొకప్పుడు మనకి హిమాలయాల్లో ఒక ఇది జరిగినప్పుడు అక్కడికి ఒక గంధర్వుడు కూడా వచ్చి, చిత్రాంగదుడు అలాంటి గంధర్వుడు వచ్చి ఆ యొక్క నాట్యాలు అవన్నీ చూస్తున్నప్పుడు అక్కడ శబరి యువతులు చేస్తున్న నాట్యానికి ఆయన మేమర్చిపోయి ఆయన కొంత ఇదిగా ప్రవర్తించడం వల్ల శాపవశాన ఆయన్ని కూడా శబరి జాతిలోనే పుట్టమని ఒక శాపం రావడం, దాని శాప విమోచనగా ఆయన ఎప్పుడైతే శివుణ్ణి చూస్తాడో అప్పుడు శాప విమోచన అవుతుందన్నట్టుగా అక్కడ చెప్తారనమాట. అయితే దాని తగినట్టుగానే ఆయన మళ్ళీ శబరి జాతిలో పుట్టి దానికి నాయకుడుగా ఉన్నప్పుడు ఆయన 2 స్త్రీలను చేసుకుంటాడు. చిత్కళ, చిత్తి అనే పేర్లు గల 2 ఆడవాళ్ళని, స్త్రీలను వివాహం చేసుకుంటే అందులో ఒక స్త్రీకి మరొక స్త్రీ అంటే పడదు. ఒక స్త్రీ ఖచ్చితంగా చిత్కళ అనేమో శివుడికి విపరీతమైన భక్తురాలు. ఆవిడ రోజు శివుడిని పూజ చేస్తుంటే ఈవిడకి నచ్చేది కాదు. అందుకని ఎలాగైనా ఆమెను ఇబ్బంది పడడానికి చేసే ప్రయత్నాల వల్ల భర్తకి ఆమె మీద రకరకాలుగా చెప్పి ఇబ్బంది పెడుతుంటే, అయితే ఇంటి ముందుండే ఉప్ప చెట్టు దగ్గర నువ్వు ఇవి ఏరుకొని నువ్వు బతుకొని భర్త ఆమెని అనడం వల్ల అవి తీసుకెళ్లి శివుడు భక్తురాలుగా ఆవిడ ఇది చేస్తుంటే అవి బంగారు పుష్పాలుగా మారి ఇవి అయ్యేటప్పటికి ఇలా కాదని చెప్పి ఆ చెట్టును కూడా ఆమె ఎవరు ఆ రెండో స్త్రీ ఇది చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అందులోంచి శివుడు ముఖలింగంగా లింగంగా ముందు బయటకు వస్తాడు. తర్వాత శివుడు ముఖం అనేది ఏర్పడుతుంది. ఎందుకు మధుకేశ్వరుడు అన్న పేరు కూడా ఆయనకు వచ్చిందంటే, ఈ మధువు అంటే సంస్కృతంలో ఇప్పని మధువు అంటారు. సో మధుకేశ్వరుడుగా ఆయన చాలా విశేషం. అందులో ఆయన రావడం అనేది, అది చూడంగానే శాప విమోచన ఈ అదే దీంట్లో ఈ యొక్క శబరి జాతిలో ఉండే అతను పైకి వెళ్ళిపోయి ఆ గంధర్వుడు తన యొక్క శాప విమోచనం జరుగుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు దాన్ని దర్శించుకోవడానికి దూర ప్రదేశాల నుంచి శ్రీకాకుళం వెళ్ళి, శ్రీకాకుళం 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. కళింగవాణి, కళింగపట్నం రాజధానిగా చేసుకుని దీన్ని ఇది చేసేవాళ్ళు. ఇది చాలా పెద్ద స్టోరీ. మన ఇప్పుడున్న సమయభావం వల్ల కొంతే చెప్పుకున్నాం.
ఇంకొక ఎపిసోడ్లో దీని గురించి చాలా వివరాలన్నీ కూడా మనం చెప్పుకుందాం. తప్పకుండా అమ్మ, చాలా చక్కని విషయాలు ఈరోజు శుభదినం కార్యక్రమం ద్వారా తెలియజేశారు. వైశిష్ట్యం చెప్పారు, అలాగే రాశి ఫలితాలతో పాటు పంచాంగ వివరాలు కూడా తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం.